బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మేజర్ టర్నింగ్ పాయింట్. డిమన్ పవన్ సిల్వర్ బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు అండ్ బిగ్ బాస్ ఆఫర్ చేసిన 15 lakhs యాక్సెప్ట్ చేశాడు. ఫస్ట్ 10 lakhs ఆఫర్ ఇచ్చినప్పుడు ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. కానీ బిగ్ బాస్ 15 lakhs అని అనౌన్స్ చేయగానే డిమన్ పవన్ బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు. రీజన్ ఏంటి అంటే తన గేమ్ మీద కొంచెం డౌట్ తనకి ఉంది అని డిమన్ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేశాడు. ఓట్స్లో తనుజ అండ్ కళ్యాణ్ని బీట్ చేయడం టఫ్ అని డిమన్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది. స్పెషల్ మోమెంట్ ఏంటంటే మాస్ మహారాజా రవితేజ గారు బిగ్ బాస్ హౌస్ లోపటికి వెళ్లి సిల్వర్ బ్రీఫ్ కేస్ని పర్సనల్గా తీసుకొచ్చారు. బ్రీఫ్ కేస్ సెలెక్ట్ చేసిన తర్వాత నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, "యూ ఆర్ లక్కీ అండ్ దిస్ ఇస్ ద రైట్ డిసిజన్." అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సిల్వర్ బ్రీఫ్ కేస్ రిజెక్ట్ చేసి ఉంటే డిమన్ పవన్ నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యవచ్చు. ఫైనల్గా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం డిమన్ పవన్ థర్డ్ పొజిషన్లో ఎలిమినేట్ అయ్యాడు. బయటకి వచ్చిన తర్వాత కూడా డిమన్ చెప్పాడు, "నేను కరెక్ట్ డిసిజన్ తీసుకున్నా." సో ఫైనల్ రిజల్ట్, డిమన్ పవన్ టేక్స్ హోమ్ 15 lakhs ఫ్రమ్ ద సిల్వర్ సూట్ కేస్. స్మార్ట్ చాయిస్, పర్ఫెక్ట్ టైమింగ్. మీ ఒపీనియన్ ఏంటి? డిమన్ పవన్ డిసిజన్ కరెక్టా? కమెంట్స్లో చెప్పండి.